తదుపరి సింహరాశి. సింహరాశి అనగానే మక నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మక 1, 2, 3, 4 పాదములు, పొబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1 పాదము కలిపి మనం ఏముందన్నాం సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ 2, అవమానం 2. అర్థమైందా? అయితే ఈ రాశి వారికి ఆదాయం గురించి, వ్యయాల గురించి, ఆదాయం 2, వ్యయం 14, అమ్మో నాకు వచ్చేది తక్కువ, ఖర్చు ఎక్కువైపోతుందని బాధపడకూడదు. ఎందుకంటే గోచారం చాలా బాగుంది సింహరాశి వారికి. మనం అంతకుముందు అనుకున్నాం ధనాధిపతిలో కేతు ఉన్నాడు. ధనాధిపతి ఎక్కడున్నాడు? ఈ ధనాధిపతి ఎవడు? బుధుడు. బుధుడు ఎక్కడుండో? సప్తములో ఉన్నాడు. సప్తములో ఉన్నటువంటి బుధుడు మీకు ఉపకారమే చేస్తాడు, అపకారం చెయ్యడు. శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ధనాధిపతికి ఉన్నటువంటి వాడు ఎక్కడున్నాడు? ఆ బుధుడు. కాబట్టి భయం పడవలసిన పని లేదు. సింహరాశి వారికి 1, 2, 3, 4, 5, సప్తములో శని కుజులు ఉన్నారు. అంచేతే సింహరాశిలో కొంతమందికి మనం అనుకున్నాం, ఎందుకంటే వివాహాది శుభకార్యములు కలిసి రాకపోవడం, దగ్గరికి వచ్చి ఆగిపోవడం, ప్రేమలు ఫలించిపోవడం, ప్రేమలు కూడా పెద్దల అంగీకారం దొరకపోవడం, విదేశీ ప్రయత్నంలో కలిసి రాకపోవడం, ఇలాగ చాలా చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. నిరుద్యోగులు చాలా కింద సంవత్సరం అయితే చాలా ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం ఇబ్బంది పడకండి, శుభకార్యాలు ఉన్నాయి, మంచి ఫలితాలు ఉన్నాయి. సింహరాశి వారికి తిరుగులేదని నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను, కంఠాపరంగా చెప్తాను, ధైర్యంగా చెప్తాను. భయం ఎందుకంటే పొబ్బ అనే సినీ కళాకారులండి, సినీ రంగం, కళారంగం. పొబ్బ అనే ఈ సింహరాశిలో ఉన్న కళారంగం ఎలా ఉందంటే మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తుంది, హై రేంజ్లోకి వెళ్తుంది. భయపడాల్సిన పని లేదు. కళాకారులు ఎలా అయితే గుర్తింపు లేని కళాకారులు కూడా ఈ సంవత్సరం మంచి గుర్తింపు దొరుకుతుంది. కళారంగం అభివృద్ధిలోకి ఉంటుంది. అలాగే నిర్మాణ కార్యక్రమాలు, నిర్మాతలు, పెట్టుబడి పెట్టేవాళ్ళు, ఫైనాన్సర్స్, వాళ్ళందరికీ కూడా ఈ సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి లాభదాయకంగానే ఉంటుంది. నిరుద్యోగులు మంచి అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తున్నాయి. రాజకీయ లబ్ధి ఉంది. రైతాంగానికి ఎర్ర పంట కలిసి వస్తుంది. ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారికి శివారాధన చేయండి, సుఫలితాలు పొందండి.